నెక్స్ట్ ఇక వెలుగు చూద్దాం. ప్రభాత వెలుగులో చూస్తే నిన్న వర్ష బీభత్సం గురించి రాశారు వీళ్ళు. మెయిన్గా హైదరాబాద్ 2.5 గంటల పాటు తెంపుదగని వాన, షేర్లింగంపల్లి అత్యధికంగా 13.7 సెంటీమీటర్ల వర్షం, రోడ్లపై నడుములోతు నీళ్లు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్. నిజంగా నిన్న మామూలు ట్రాఫిక్ జామ్ కాదండి. అందరూ రాత్రి ఎప్పుడో ఇళ్ళకి చేరారంట. దీని గురించి రాశారు. ఇక దేశంలో ఓట్ల దొంగలు 5 రకాలుగా ఓట్ల చోరీ అవుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు నిన్న ప్రజెంటేషన్ చేశారు. దాని గురించి ఇందులో ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ నేతలు బీసీ ద్రోహులు, పథకం ప్రకారం రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. ఇది అయిపోయిందండి. రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజలందరికీ అర్థమైపోయింది. ఖచ్చితంగా మీరు చివరికి ఇదే మాట అంటారు, బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయి అని మీరు ఖచ్చితంగా అంటారని ప్రజలందరూ ముందు ఎక్స్పెక్ట్ చేశారు. మీరు కూడా పెద్దగా కొత్తగా చెప్పింది ఏం లేదు, ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది మీరు చూపించారు అంతే. ఇంకా నేడు సిట్ ముందుకు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో హాజరుగానున్న కేంద్ర మంత్రి, కేసు పూర్వాపరాలపై కేంద్ర హోంశాఖ అధికారులారా హోంశాఖకు రిపోర్ట్ ఇవ్వబోతున్నారంటే ఏంటి అసలు ఎట్లా జరుగుతుంది ఏంటి అని. దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందండి. ఈరోజు బండి సంజయ్ ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణకి వెళ్ళటం, మొన్న గువ్వల బాలరాజు బీజేపీలో చేరటం, ఇవన్నీ కూడా ఒక ఇంటర్లింక్ అనమాట. ఖచ్చితంగా ఒక్కొక్కటి బయటకు వస్తుంది చూడండి. గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు కదా, దాని తర్వాత బయటికి రాబోయే అంశం ఏంటి అనుకున్నారు, గతంలో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు ఫామ్ హౌస్ అంశం ఉంది కదా, అది కూడా బయటకు వస్తుంది. సో మెల్లమెల్లగా కథలు చాలా ఉన్నాయి. మొత్తం మీద అందరూ కలిసి కార్నర్ చేసి కేసీఆర్ని ఇందులో గట్టిగా ఇరికిచ్చే ప్లాన్ ఒకటి జరుగుతుందంట. చూద్దాం మరి ఏం జరిగిద్దో అది. ఇక ఆగని ఐటీసీ అక్రమాలు. గత ఏడాది కాలంలో 710 కోట్లు కొల్లగొట్టిన అక్రమాలు, బీఆర్ఎస్ హయాంలో 3000 కోట్ల పైనే. త్వరలో ప్రభుత్వానికి రిపోర్ట్. ఇకపై జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పక్కా చేయాలని అధికారుల నిర్ణయం అంట. క్రిప్టో మోసాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయా? ఇంకా క్రిప్టోని నమ్మి మోసపోయాలు ఉన్నారా? 100 కోట్లు అంట, అది కూడా మళ్ళా. కరీంనగర్ జగిత్యాల ఇప్పటికే 300 కోట్లకు పైగా చీటింగ్. తాజాగా నెక్స్ట్ బిట్ యాప్ పేరుతో మరో 250 కోట్ల ఉష్కాకి. ఏందండి 100 కోట్లే, 100 కోట్లే ఏకంగా. గంజాయి మత్తులో మెడికోలు. మేడ్చల్ జిల్లాలో ఒక ప్రైవేట్ కాలేజీలో ఈగల్ టీంకు చిక్కిన 32 మంది వైద్య విద్యార్థులు. చదువుకునేదేమో మంచి మెడికల్ ఫీల్డ్, చేసే పనులే ఇట్లాంటి పనులు. మీరు డాక్టర్లు ఇట్లా చేయడం తప్పు కదా.